హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అవని ఒంటరిగా కూర్చొని పల్లవి అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే కమల్ అవని దగ్గరికి వచ్చి, ఏంటొదినా, ఎందుకలా బాధపడుతున్నావు అని కమల్ అనగానే అప్పుడు అవని, ఏంటి కన్నయ్య, బాధపడకుండా ఎలా ఉండమంటావు? పల్లవి చూసావా, తన కడుపులో బిడ్డని నేనెందుకు చంపాలనుకుంటాను? అసలు ఆ ఫోడర్ ఆ పాయసంలో ఎవరు వేశారో నాకు అర్థం కావడం లేదు. నేనెందుకు చేస్తాను కన్నయ్య? నా గురించి మీకు తెలియదా అని అవని అంటూ ఉంటే అప్పుడు కమల్, లేదు వదిన, ఎక్కడో ఏదో జరిగింది. కావాలనే పల్లవి ఇలా చేసి ఏమీ తెలియనట్టు నాటకమాడుతుందా? లేకపోతే నువ్వు వేయలేదు, మరి ఎవరు వేసుంటారు? ఇంతలోనే ఆ కిచెన్లోకి ఎవరు వెళ్ళుంటారు అని కమల్ అంటూ ఉంటాడు. అప్పుడు అవని, ఏమో కన్నయ్య, నాకు మాత్రం పల్లవి మాటలు వింటుంటే ప్రాణం పోయినంత పని అవుతుంది అని చెప్పి అవని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన కమల్ ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా అసలు ఆ పాయసంలో అది ఎవరు కలిపారో తెలుసుకోవాలి అని చెప్పి కమల్ అనుకుంటూ ఉండగా ఇంతలో కమల్కి ఒక ఆలోచన వస్తుంది. వదిన, ఇంట్లో సీసీ కెమెరా ఉంది కదా, అసలు ఆ టైంలో కిచెన్లోకి ఎవరు వెళ్ళారు? ఆ పాయసంలో ఆ ఫోడర్ ఎవరు కలిపారో సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది కదా వదిన. వెంటనే మనం ఆ ఫుటేజ్ని ఓపెన్ చేద్దాం అని కమల్ అంటాడు. ఆ మాటలు విన్నా అవని, అవును కమల్, నాకు కూడా ఆ ఆలోచనే రాలేదు, పద వెళ్దాం అని చెప్పి అవని కమల్ ఇద్దరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక కమల్, అమ్మ, నాన్న, అందరూ ఒకసారి ఇలా రండి అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక కమల్, చూడమ్మా, అసలు ఆ పాయసంలో ఆ నులి పురుగుల పౌడర్ ఎవరు కలిపారో తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గం. పాపం పల్లవి అన్న మాటలకు అవని వదిన చాలా బాధపడుతుంది. చూడు, ఇంట్లో సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే ఆ పాయసంలో ఆ పౌడర్ ఎవరు కలిపారో తెలిసిపోతుంది అని చెప్పి కమల్ అనగానే ఆ మాటలు విన్న పల్లవి, భానుమతి ఒక్కసారే షాక్ అవుతుంది. ఇక పల్లవి భానుమతి వైపు చూస్తూ, ఏంటి బామ్మ, ఇలా జరిగిందేంటి అని అంటూ ఉంటే అప్పుడు భానుమతి, ఏంటే పల్లవి, నన్ను మాత్రం ఇరికించేశావు. ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్లో నేనే ఆ పాయసంలో పౌడర్ కలిపానని నీ భర్తకి తెలిస్తే నన్ను ప్రాణాలతోని కూడా ఉంచడే అని భానుమతి అనగానే అప్పుడు పల్లవి, లేదమ్మమ్మ, నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇక పల్లవి వెంటనే ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి ఆ వీడియోని డిలీట్ చేయాలని చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే కమల్ వెంటనే ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇక ఆ కిచెన్లో అవని, ఆ మీనాక్షి ఇద్దరు వంట చేస్తారు. ఇంతలోనే అవని వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతారు. ఇక ఇంతలోనే పల్లవి భానుమతికి సైగ చేస్తుంది. ఇక అది చూసిన భానుమతి వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఆ పౌడర్ని పాయసంలో కలిపి ఇక వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇక అదంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యి ఉంటుంది. అది చూసిన కమల్, అవని అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే కమల్ భానుమతి దగ్గరికి వచ్చి, ఏంటే బామ్మ, నువ్వు ఇదంతా చేసి ఈ నేరాన్ని అవని వదిన మీద వెయ్యాలని చూస్తావా? పాపం పల్లవి చూసావా వదినని ఎలా తిట్టిందో? అయినా పల్లవి ఎందుకు ఇంత ప్లాన్ వేసి వదినని అందరి ముందు ఒక నిందితురాలరా, మోసం చేసిందానరా నిలబెట్టావు? ఏంటి, నీ కడుపులో బిడ్డని వదిన చంపాలని చూస్తుందా? మరి ఇప్పుడు ఈ ప్లాన్ వేసింది ఎవరు? నువ్వే కదా అని కమల్ అనగానే అప్పుడు పల్లవి సైలెంట్గా కంగారు పడుతూ ఉంటుంది. ఇక అది చూసిన భానుమతి, ఏంట్రా, ఏదో ఉప్పు వేశాననుకొని వేశాను, అంతలోనే నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతావు అని భానుమతి అనగానే ఆ మాటలు విన్న కమల్కి చాలా కోపం వస్తుంది. చూడు బామ, చేసిందంతా చేసి మళ్ళీ నాటకం ఆడుతున్నావా? నీ మనవరాలు కలిసి ఇద్దరు వదినని అవమానించాలి, బాధ పెట్టాలని చూశారు. ఇంకొకసారి ఇలా చేశారంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి
ఇక కమల్ చాలా కోపంగా పల్లవి చెంప పగలగొడతాడు. దాంతో భానుమతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇంతలోనే రాజేంద్ర ఆ భానుమతి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా నువ్వు కూడా చిన్నపిల్లలా ప్రవర్తించడం ఏంటమ్మా? అసలు అవని నీకు ఏం అన్యాయం చేసిందని తన మీద ఇంత పెద్ద నింద వేశావు అని రాజేంద్ర అనగానే అప్పుడు భానుమతి, లేకపోతే ఏంట్రా అక్షయ్ అవని ఇద్దరూ కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు, నా అల్లుణ్ణి జైలుకు పంపించారు. అందుకే ఆ కోపంతోనే నేను అవనిని అక్షయ్ని ఇంట్లో నుండి బయటికి పంపించడానికే ఈ ప్లాన్ వేశాను. అక్షయ్ అవని ఇంట్లో నుండి వెళ్ళిపోతే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి భానుమతి అనగానే ఆ మాటలు విన్న పల్లవి అక్షయ్ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అవని, ఏంటి బామ్మ మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోమ్మని చెప్తే వెళ్ళిపోయేవాళ్ళం, కానీ ఇలా అందరి ముందు నన్ను ఒక నిందితురాల్లా ఎందుకు చెయ్యాలి అని అవని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అక్షయ్, అవని ఈ ఇంట్లో మనల్ని ఎవరు ప్రశాంతంగా ఉండనివ్వరు. ముందుగా పల్లవి, నానమ్మ చూడు నానమ్మ, అసలు నేను మావయ్య తప్పు చేశాడు కాబట్టే నేను అతన్ని జైలుకు పంపించాను. అంతేకాదు పల్లవి కడుపుతో ఉందని నేను తమ్ముడి మాటకు విలువ ఇచ్చి తను 2 గంటల గడువులో మామయ్యని బయటికి తీసుకొచ్చాను. కానీ అది అర్థం చేసుకోకుండా నువ్వు కూడా మామయ్యలాగా నా మీద అవని మీద ఎందుకు ఇంత కక్ష సాధిస్తున్నావు? అయినా అవని నీకు ఏం పాపం చేసింది నానమ్మ అని అక్షయ్ అంటూ ఉంటే అప్పుడు భానుమతి, చూర్రా అవని అంటే నాకు చాలా కోపం. అవని చెప్పినట్టు నువ్వు కూడా చేస్తున్నావు. అందుకే మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా కంపరంగా ఉంది అని చెప్పి భానుమతి అంటుంది. ఆ మాటలు విన్న రాజేంద్ర చాలా కోపంతో, అమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అవని అక్షయ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మన మంచి కోసమే. ఇంకొకసారి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడమంటే అస్సలు ఊరుకోను అని రాజేంద్ర అంటాడు. ఇక వెంటనే అవని మాత్రం, చూడు మామయ్య, మేము ఈ ఇంటి కోసం అందరూ కలిసి ఉండాలని ఎంతో అనుకున్నాం. కానీ ఈ ఇంట్లోనే మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా మేము ఎలా ఉంటాం? చూడు మామయ్య, మమ్మల్ని క్షమించండి. మేము ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. చూడు పల్లవి, అసలు నేను నీ కడుపులో బిడ్డని చంపాలనుకుంటానా? మరి నువ్వు మీ బామ్మ కలిసి చేసింది ఏంటంటారు? మీరిద్దరు కలిసి ఈ నాటకమాడి ఆ నేరాన్ని నా మీద వేయాలని చూశారు. అది తెలియక అత్తయ్య కూడా నా మీద చాలా కోపంగా ఉంది అని అవని అంటుంది. ఆ మాటలు విన్న పార్వతి, అమ్మ అవని నన్ను క్షమించమ్మా, ఈ పల్లవి అత్తయ్య మాటలు నమ్మి నేను కూడా మోసపోయాను అని పార్వతి అనగానే అప్పుడు అవని మాత్రం, లేదత్తయ్య, ఇక మేము ఈ ఇంట్లో ఉండాలనుకోవడం లేదు, వెళ్ళిపోదాం పదండి అని చెప్పి అవని అక్షయ్ ఇక ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటారు. అది చూసిన పల్లవి భానుమతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక రాజేంద్ర మాత్రం, అక్షయ్ ఏంట్రా ఏమనుకుంటున్నావు? అసలు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంట్రా? చూడు, ఏదో పల్లవి అలా చేసిందని ఇప్పుడు బుద్ధి కూడా చెప్పాము కదరా, నువ్వు వెళ్ళిపోవద్దు అని రాజేంద్ర అనగానే అప్పుడు అవని, లేదు మామయ్య, ఇలాంటిది ఇంకొకటి ఇలాగే జరిగితే అది కూడా పల్లవి మళ్ళీ నన్ను అవమానిస్తుంది, అనుమానిస్తుంది. అందుకే తను బిడ్డ పుట్టేంత వరకు నేను పల్లవి దగ్గర ఉండను మామయ్య. తను పెట్టే బాధలు భరించలేను, మళ్ళీ ఇంకొకసారి వీళ్ళతో మాటలు పడలేను అని అవని అనగానే అప్పుడు పార్వతి మాత్రం, చూడు అవని, ఇంకొకసారి పల్లవైనా అత్తయ్య అయినా నీ గురించి ఇలా తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని పార్వతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న కమల్ మాత్రం, వద్దొదినా, నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవద్దు. తెలుసా, పల్లవి బామ నిన్ను అవమానించినా అనుమానించినా నేను మాత్రం నిన్ను తప్పు పట్టలేదు. అసలు ఈ తప్పు ఎవరు చేశారు, నీ మీద ఎవరు నెట్టారని అనుకొని నిజం తెలుసుకోవాలనుకున్నాను. అందుకే సీసీ కెమెరా ద్వారా ఇలా నిజ స్వరూపాన్ని బయట పెట్టాను అని చెప్పి ఇక కమల్ అనగానే ఆ మాటలు విన్న శ్రీకర్ కూడా, అవునొదినా, నువ్వు వెళ్ళిపోవద్దు అని చెప్పి ఇక అందరూ కూడా బ్రతిమిలాడుతూ ఉంటారు. దాంతో అవని చాలా సంతోషపడుతూ సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి మాత్రం
తన రూమ్లో కూర్చొని ఇదేంటి అవని గురించి నేను అందరి ముందు బ్యాడ్ చేసి కమల్ని అవనిని మాట వినకుండా చెయ్యాలనుకున్నాను. కానీ కమల్ మాత్రం సీసీ కెమెరా ద్వారా అవని నిజ స్వరూపం తెలుసుకొని ఇక ఆ కమలే నన్ను కొట్టేలా చేసుకున్నాను అని చెప్పి ఇక పల్లవి అనుకుంటూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలోనే భానుమతి పల్లవి దగ్గరికి వచ్చి ఏంటే ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు పల్లవి లేకపోతే ఏంటి బామ్మ ఇంట్లో సీసీ కెమెరా ఉందని నాతో చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేదు అనేసరికి అప్పుడు భానుమతి చూడవే నాకు కూడా ఆ విషయం తెలియదు. అసలు సీసీ కెమెరా ఉందని తెలిస్తే అసలు ఆ ఫోల్డర్ ఆ పాయసంలో కలిపేదాన్నే కాదు అని చెప్పి భానుమతి అంటుంది. ఇక మీనాక్షి మాత్రం ఒంటరిగా కూర్చొని చక్రధర్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. చక్రధర్ నన్ను మోసం చేశాడు, నా పిల్లల జీవితాలను కూడా నాశనం చెయ్యాలనుకుంటున్నాడు. ఎలాగైనా చక్రధర్ దగ్గరికి వెళ్ళి నేను నిజాన్ని ఒప్పుకమ్మని చెప్తాను అని చెప్పి మీనాక్షి ఎవరికీ తెలియకుండా జైల్లో ఉన్న చక్రధర్ దగ్గరికి వెళ్తుంది. ఇక ఇంతలోనే ఆ పోలీసు వచ్చి చక్రధర్ గారు మీకోసం ఎవరో వచ్చారు, మీతో మాట్లాడాలంట అని చెప్పగానే చక్రధర్ బయటికి వస్తాడు. ఇక అక్కడ మీనాక్షిని చూసిన చక్రధర్ కోపంగా ఓహో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎందుకు నన్ను జైల్లో పెట్టించావు, ఇక ఎప్పుడు వీడు బయటికి రాడు అని చూస్తున్నావా, చూడు ఏదో విధంగా నేను బయటికి వస్తాను, ఆ అక్షయ్ అవనీల సంగతి చెప్తాను అని చక్రధర్ అనగానే అప్పుడు మీనాక్షి చూడు 20 ఏళ్ల కిందం నిన్ను ప్రేమించాను, ఇద్దరు పిల్లలు పుట్టారు, కానీ వాళ్ళ జీవితాలను నాశనం చేస్తావని నేను అనుకోలేదు. నీ ప్రేమ వల్ల నేను మోసపోయాను. ఇప్పటికైనా మా అవని భరత్ల కన్న తండ్రివి నువ్వేవని అందరి ముందు ఒప్పుకో అని మీనాక్షి అనగానే ఆ మాటలు విన్న చక్రధర్ చూడు నీలాగా నేను అలా ఒప్పుకోను అనేసరికి అప్పుడు మీనాక్షి చూడు నీ వల్ల నేను ఎన్నో బాధలు పడ్డాను, అవని భరతుల కన్న తండ్రి ఎవరు అని అందరూ నన్ను నిలదీసినా నేను మాత్రం నీ పేరు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పటికైనా మంచిగా మారి నిజాన్ని అందరి ముందు ఒప్పుకో అని మీనాక్షి అంటుంది. ఆ మాటలు విన్న చక్రధర్ చూడు నేను అలా ఒప్పుకోవడానికి ససేమిరా ఒప్పుకోను, అవని నీ గుణం వచ్చింది, అందుకే నా గురించి తొందరగా బయట పెట్టడం లేదు, నేనే తన కన్న తండ్రినన్న నిజాన్ని అవని చెప్పుకోలేదు, చూడు పల్లవికి నా బుద్ధులొచ్చాయి, అందుకే ఆ ఇంట్లో మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని చక్రధర్ అనగానే ఇక మాటలు విన్న మీనాక్షి చూడు పల్లవి ప్రెగ్నెంట్ అని నాటకమాడుతుంది, అసలు పల్లవి ప్రెగ్నెంటే కాదు, ఇక ఆ నిజాన్ని నేను అందరి ముందు బయటపెట్టి నీ కూతురైన పల్లవి నిజ స్వరూపాన్ని బయటపెట్టి నీ కూతుర్ని బయటికి గెంటించేలా చేస్తాను అని మీనాక్షి అనగానే అప్పుడు చక్రధర్ ఒక్కసారి షాక్ అవుతాడు. చూడు తన జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అనగానే అప్పుడు అవని మరి నువ్వు నా కూతురు కొడుకు జీవితాన్ని నాశనం చెయ్యొచ్చా, వాళ్ళు కూడా నీ పిల్లలే కదా, నీ రక్తం పంచుకొని పుట్టిన పిల్లలే కదా, ఎందుకు వాళ్ళని బాధ పెడుతున్నావు అని మీనాక్షి అనగానే అప్పుడు చక్రధర్ చూడు మీనాక్షి నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం అవని కన్న తండ్రినని అస్సలు ఒప్పుకోను, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చక్రధర్ అనగానే ఆ మాటలు విన్నా మీనాక్షి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటికి తిరిగి వస్తుంది. ఇక గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అది చూసిన అవని ఏంటమ్మా ఏం జరిగింది, ఎందుకా కన్నీళ్ళు అనగానే అప్పుడు మీనాక్షి ఏమీ లేదమ్మా, అసలు ఆ చక్రధర్ నీ కన్న తండ్రి అని ఎప్పుడు ఒప్పుకుంటాడో, అందరి ముందు ఎప్పుడు నిజాన్ని బయట పెడతాడో అని భయంగా ఉందమ్మా అని ఆ మీనాక్షి అనగానే అప్పుడు అవని చూడమ్మా తొందరలోనే చక్రధరే నా కన్న తండ్రి అన్న నిజాన్ని అందరి ముందు నిరూపించే రోజు తొందరలో వస్తుంది, నువ్వేమీ బాధపడకు అని అవని అంటుంది. ఆ మాటలు విన్న మీనాక్షి అమ్మ అవని మీ జీవితాలు ఇలా నాశనం చేస్తానని అస్సలు ఊహించుకోలేదమ్మా, నన్ను క్షమించు అని మీనాక్షి అవని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్షయ్ అవని దగ్గరికి వచ్చి ఏంటి అవని పల్లవి బామ నిన్ను ఇంతలా అవమానించారు, అయినా ఆ పాయసంలో
బామ ఆ నులుపురుగుల పౌడర్ కలిపి నిన్ను ఇంతలా బాధ పెట్టిందా అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటే అప్పుడు అవని, చూడు బావా, అసలు వాళ్ళన్న మాటలు పట్టించుకోవద్దు. నిజాన్ని కమల్ బయట పెట్టాడు కదా, ఇక నా గురించి కమల్కి తెలుసు. అందుకే కన్నయ్య నన్ను ఎప్పుడూ వదిన కంటే ఎక్కువగా అమ్మలాగే చూసుకుంటాడు. కన్నయ్య కూడా నా కొడుకులాగే అనిపిస్తుంది అని అవని అక్షయ్తో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న కమల్ వెంటనే అవని దగ్గరికి వచ్చి తన 2 చేతులెత్తి దండం పెడుతూ, వదిన, నువ్వు నాకి వదినవి కాదు, అమ్మవి. నువ్వు కన్నయ్య అని పిలిచినప్పుడల్లా నాకు మా అమ్మ పిలిచినట్టే అనిపిస్తుంది. అందుకే పల్లవి అన్న మాటలకు నాకు కూడా బాధేసింది. అందుకే నువ్వు ఏ తప్పు చెయ్యలేదని అందరి ముందు నిరూపించడం కోసమే నేను ఇంట్లో ఉన్న సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూపించాను. పల్లవి బామ నిజస్వరూపం బయటపడింది. దాంతో నువ్వు ఏ తప్పు చెయ్యలేదని అందరికీ తెలిసిపోయింది అని కమల్ అనగానే అప్పుడు అవని, కన్నయ్య, నువ్వు ఉన్నన్ని రోజులు నన్ను ఇలా అర్థం చేసుకుంటే చాలు, నేను ఏ తప్పు చెయ్యనని నీ మనస్ఫూర్తిగా తెలిసిపోయింది. అది సంతోషంగా ఉంది అని అవని అంటుంది. అప్పుడు కమల్, చూడు వదిన, ఇక నువ్వు ఎవరి ఏమయ్యన్నా బాధపడొద్దు. ఇక నువ్వు బాధపడుతుంటే నేను అన్నయ్య చూస్తూ భరించలేము అని చెప్పి ఇక కమల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మాటలు విన్న అక్షయ్, చూడు అమని, నాకంటే బాగా కమలే నిన్ను అర్థం చేసుకున్నాడు. తల్లి కంటే ఎక్కువగా నిన్ను చూసుకుంటున్నాడు అని అక్షయ్, అవని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక పల్లవి నిజస్వరూపం తెలిసినాక, పల్లవి, ఈ ఇంట్లో నేను ఉండకూడదు. ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నానని అందరూ అనుకుంటున్నారు. ఇక ఇంట్లో నుండి వెళ్ళిపోతుంటే నన్ను అందరూ వద్దని ఆపుతారు అని చెప్పి పల్లవి వెంటనే సూట్ కేస్ తీసుకొని బయటికి వెళ్ళాలని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే కమల్ పల్లవి ఎదురుగా వచ్చి, ఏంటి పల్లవి, ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అప్పుడు పల్లవి, లేకపోతే ఏంటి కమల్, నేను ఏది చెప్పినా నువ్వు నమ్మవు, అవని చెప్పిన మాటలే నమ్ముతావు. అందుకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని పల్లవి అనగానే ఆ మాటలు విన్న కమల్, సరే పల్లవి, వెళ్ళు, కానీ మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఇలాగా చెయ్యకు అని చెప్పి కమల్ వెళ్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న పల్లవి, ఇదేంటి, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతా అని చెప్తే కమల్ నన్ను బ్రతిమిలాడతాడనుకున్నాను, కానీ వెళ్ళిపోమ్మని చెప్తున్నాడేంటి అని పల్లవి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే భానుమతి అక్కడికి వచ్చి, ఒసై పల్లవి, ఇప్పుడు నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతే మళ్ళీ కమల్ తిరిగి నీ మొహం కూడా చూడడు, వద్దు, వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళు అని భానుమతి అంటుంది. ఈ విధంగా పల్లవి భానుమతి నిజస్వరూపాన్ని ఇంట్లో సీసీ కెమెరా ద్వారా బయటపెట్టిన కమల్, భానుమతికి వార్నింగ్ ఇచ్చిన రాజేంద్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.